గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖను 2 శాఖలుగా సెబ్ మరియు ఎక్సైజ్ గా విభజించడం జరిగిందని ఆ విధానాలు సరిగ్గా లేవని గమనించి పాత విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డిప్యూటీ కమిషనర్ ఎస్బీవీఎన్ బాబ్జీరావు తెలిపారు. గుంటూరులోని బ్రాడీపేట ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్ వలన ప్రభుత్వానికి మరియు సమాజానికి జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ విధానం సరైంది కాదని ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎక్సైజ్ శాఖ అమలుకి అన్ని జీవోలు ఇవ్వడం జరిగింది. ఈ జీవోని ఇవ్వడం చాలా మంచిదని కృతజ్ఞతాపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా థ్యాంక్స్ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో మా డిపార్ట్మెంట్ 2 ముక్కలుగా జరిగింది. గత ప్రభుత్వం ఒకటి ఎస్సీ అని ఇంకోటి ఎక్సైజ్ అని చెప్పేసి ఆ విధానాలన్నీ సరిగ్గా లేవు కాబట్టి అందులో మళ్ళీ ఆ పాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పునరుద్ధరించమని చాలాసార్లు వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు వివిధ కారణాల వల్ల వాళ్ళు మనకి ఎటువంటి చర్య తీసుకోలేదు. తర్వాత నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. దాంట్లో సాధక బాధకాలను వివరించడం జరిగిన తర్వాత వాళ్ళు మా సమస్యని తర్వాత ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అలాగే సమాజానికి జరిగిన నష్టాన్ని కూడా అన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ విధానం సెబ్ విధానం కరెక్ట్ కాదు, మళ్ళీ ఎక్సైజ్ శాఖ పునరుద్ధరించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గ అన్ని జీవోలు విడుదల జరిగింది. నిన్న సాయంత్రం పూర్తి స్థాయికి ఎక్సైజ్ శాఖను పునరుద్ధరిస్తూ మా శాఖని జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఆ ప్రాసెస్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల మాకు జరిగింది కాబట్టి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారిని అలాగే మా ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా మాకు సహకరించారు. అలాగే మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా సారు అండ్ మా కమిషనర్ గారు అందరూ సహకరించి ఏదైతే మాకు ఏకీకృతమైందో దాన్ని జరిగిన వాళ్ళందరూ కారణం కాబట్టి మేము ఒక కృతజ్ఞతాపూర్వకంగా సీఎం గారికి అండ్ మినిస్టర్ గారికి పాలాభిషేకం చేసి మా ఎక్సైజ్ స్టేషన్స్ అన్నీ ఎక్సైజ్ ఆఫీసర్ సబ్ స్టేషన్లు సెబ్ ఆఫీసులు అన్నీ కూడా ఎక్సైజ్ ఆఫీసులు మారినాయి. ఈ రోజు నుంచి మారుతున్నాయి కాబట్టి ఈ పాలాభిషేకం కార్యక్రమం మొదలుపెట్టి తీసుకున్నాము. అది థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్ అని పేరు పెట్టుకొని మేము అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి ఒక్కడి కూడా తీసుకురాకూడదండి. ఇంతకుముందు ఈ గత ప్రభుత్వం కంటే ముందు ఉన్న ప్రభుత్వంలో అయితే మనం 6 బాటిల్స్ ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అది కూడా లేదు. సింగిల్ బాటిల్ కూడా బయటకి తేవడం లేదు. మన రాష్ట్ర మధ్యం కూడా 3 బాటిల్స్ కన్నా ఎక్కువ ఉండట్లేదు ఒక మనిషి దగ్గర లైసెన్స్ లేకుండా. అందుకని దాన్ని మరి ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ అన్నీ మారుతూ ఉన్నాయండి. ప్రతి రూల్స్ మారుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఒకటి చేస్తుంది, అన్నీ ఒక రోజు చేయలేదు కాబట్టి ప్రస్తుతం నూతన మద్యం విధానము ఎక్సైజ్ శాఖను పట్టించపరచడం లాంటి చర్యలు తీసుకుంటుంది. రాబోయే కాలంలో మీరు అన్నీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించడం దిశగా చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ నుంచి నూతన మద్య విధానం వచ్చేటట్టు వస్తుందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. రేపు క్యాబినెట్లో దాని మీద చర్య తీసుకుంటారు, నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నీ జరుగుతాయండి. ఏవైతే పాత పరాలు ఉన్నాయో తీసేసి నాణ్యమైన మద్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద మంత్రుల సబ్ కమిటీ ఒకటి అధ్యయనం చేసింది. ఫైనల్గా రేపు 18వ తారీఖున మంత్రిమండలి ఆమోదం పొంది 1 అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం వస్తుంది. అందులో మీరు అన్న సమస్యలన్నీ కూడా నాణ్యమైన మద్యము తక్కువ ధరకి ఇవ్వడం లాంటివన్నీ కూడా జరిగి మంచి బ్రాండ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి చర్యలు తీసుకుంటారు.